ఈ వ్లాగ్ అయితే లాస్ట్ మంత్ ఫుటేజ్ అండి. నేను హైదరాబాద్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏఎంబీ మాల్ దగ్గర అనమాట. నా బ్యాగేజ్ మొత్తం అంతాను. నెక్స్ట్ ఏంటంటే అక్కడ చాలాసేపు ఎర్లీగా వెళ్ళిపోయాను నేను. అక్కడ యూటర్న్ తీసుకోవాలి. అక్కడ ఏంటంటే పార్కింగ్ ఉందన్నమాట హోటల్ ముందు. తర్వాత మార్నింగ్ బస్ ఎక్కేసి జర్నీ అంతా జరిగిపోయింది. నాన్ ఏసీయే తీసుకున్నాను, ఇప్పుడు కొంచెం చలికాలం కదా. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ చూసిన తర్వాత అక్కడ ఉన్న పొల్యూషన్ అవన్నీ చూస్తే మార్నింగ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఐస్ ఎంత గ్రీనరీ అనిపిస్తుంది. నేను చూసిన ప్లేసే కానీ ఇన్ని టైమ్స్ ఇన్నిసార్లు వావ్ సూపర్ అనిపించింది అనమాట నాకు. ఆల్రెడీ స్నిగ్ధ ఇంట్లోనే ఉంది. మా నాన్నమ్మ అత్తగారికి వచ్చి మాట్లాడుతూ స్నిగ్ధ యాక్టివ్గానే వీడియో చేస్తారు కదా. స్నిగ్ధ ఎలా ఏడుస్తుందో చూడండి, ఫుల్ క్రైయింగ్ అనమాట. నేను వీడియో తీసుకున్నాను, వీడియో డిలీట్ చేసేసింది. చాలా రోజుల నుంచి నేను మమ్మీకి ఫోన్ కొందాం అనుకుంటున్నానండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకుంటే నాకు ఎందుకో అది ఏమన్నా ప్రాబ్లం అయితే ఆన్లైన్లో మళ్ళీ రిటర్న్ పెట్టలేము కదా. నాకు ఒకటి ఫోన్ కావాలి, అదే ఫోను నాకు మంచి రేట్లో కావాలి, కస్టమైజ్ చేసుకున్నట్టు పక్కా ట్రస్టెడ్గా కావాలన్నమాట. ఫోన్ కొన్నప్పుడు నాకు హెల్త్ అస్సలు బాగోలేదు, బయటికి వెళ్ళలేనమాట. కానీ ఫోన్ కొనాలి, దసరా ఆఫర్లు అయిపోతే హైదరాబాద్ నుంచి వచ్చాను, అన్ని ఆఫర్లు అయిపోతున్నాయి, నథింగ్ కొందామని ఫిక్స్ అయ్యాను. వేరే ఫోన్స్ చూసాను, జస్ట్ వేరే బ్రాండు అన్నీ 14, 15 అట్లా ఉందన్నమాట. నథింగ్ కొందాం అనుకున్నాను, వేరే చూసాను. ఇదైతే నాకు 16 పడింది. మా కజిన్కి మొబైల్ షాప్ ఉందన్నమాట పిఠాపురంలో, తన్ని అడిగాను అనమాట. ఓకే నీకు నేను డోర్ డెలివరీ చేస్తానని చెప్పేసి పంపించాడు. ఆ డెలివరీ చేసేటప్పుడు వీడియో అనమాట అది. చేసిన తర్వాత నిజంగా పంపిస్తాడా లేదా ఏంటి అనేసి నేను మనీ ముందైతే పే చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా అనమాట నేను ఫోన్ కొనుక్కున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆటో డ్రైవర్ని ఇచ్చి పంపించాడు, దగ్గరే కానీ ఇలా డోర్ డెలివరీ ఉంటుందని నాకు తెలియదు అనమాట. తను ఫోన్ ప్యాక్ చేసినప్పుడు మొత్తం వీడియో పెట్టాడు. ఆఫ్టర్ రిసీవింగ్ నాకు ఒక ఆటో డ్రైవర్ ద్వారా పంపించాడు అనమాట స్పెషల్గా. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత పైన కవర్ ఓపెన్ చేసిన తర్వాత నేను వీడియో తీసుకున్నాను. ఇట్లా ఉంది చూడండి. ఫైనల్గా ఇట్లా ఓపెన్ చేస్తే చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. ఎందుకంటే నాకు నథింగ్ కొనుక్కోవాలి అనిపించింది. ఇది OnePlus నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు సెపరేట్గా పెట్టుకున్నారు. దీనికి ఛార్జర్ అయితే రాలేదు, ఛార్జర్ వైర్ వచ్చింది. ఇది మనం సిపిన్నే పెట్టుకోవచ్చు అనుకుంటే. ఫోన్ అయితే చాలా హ్యాండీగా ఉన్నింది. వీడియోస్ చేయాలంటే చాలా ఉంటాయి టాపిక్స్, ఇవన్నీ నేను ఒక్కలాగలోనే పెడుతున్నానండి. ఫోన్ ఇట్లా ఉందన్నమాట. నేను ముందే నాకు ఇంకేం కలర్ కావాలని చెప్పేసి తను అడిగాడు అనమాట. నేను మొత్తం ఇట్లా బ్లూ నచ్చి తీసుకున్నాను. మొత్తంగా ఫోన్ వచ్చింది. మమ్మీకి అయితే నేను ఫోన్ గిఫ్ట్ చేశాను అనమాట. తనకి ఫోన్ ఉండట్లేదు, తను వాట్సాప్ ఎక్కువ చూస్తుంది అనమాట. మధ్యలో ఫోన్ పోయింది. తర్వాత నేను వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైము ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత పార్క్కి వచ్చానండి. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే నేను చాలా మందితో నాకు ఫైట్ అవుతూ ఉంటుంది. లేడీస్ జిమ్ దగ్గర మీరు రావద్దు అంటాను. ఇక్కడ నేను బోర్డ్ కావాలనుకున్నాను, బోర్డు వచ్చింది. గేట్ కావాలనుకున్నాను, గేట్ వచ్చింది. వాల్ కావాలనుకున్నాను, వాల్ వచ్చింది. అయినా వస్తున్నారు లేండి, మున్పంతా అయితే రావట్లేదు. ఏంటో కావాలని ఏదో లేడీస్ వంక పెట్టుకుని కూర్చుంటారు. ఇక్కడ నేను ఒక రోజు మార్నింగ్ జ్యూస్ తాగుదామని వెళ్ళాను. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాను. బట్ తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ వచ్చిందనమాట. తర్వాత రోజు ఒక ప్లేస్కి అయితే వెళ్తుంటే, ఇది కరప వెళ్ళే రూట్లో పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఒక విగ్రహం ఉంటుందండి. చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈ రోజు అయితే అయ్యింది. చాలా క్యూట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6:30 అట్లా అనుకుంటా. మార్నింగ్ ఆ బ్రిడ్జ్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అక్కడ పూజ ఏర్పాటు చేశారు. నేను ఆ పూజ చేయించుకున్నాను అనమాట. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఒక విగ్రహం కూడా ఉన్నింది. మన ఆదిశంకరాచార్యుల వెండిది ఒక ప్రతిమ అయితే ఉన్నింది. నేను చిన్న ఫోటో వీడియో అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను కొంచెం నాకు ఎక్కువ షేర్ చేయాలనుక నేనేం చేయట్లేదు. అక్కడ మనకి గోశాల ఉందండి, చిన్న ఆవులు అనమాట మనకి. నేను ఈ ఆవుల దగ్గరికి వెళ్దామని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కుదురుతుందో ఏంటో, నాకు బాబాయ్ ఎప్పుడు నాకు పర్మిషన్ ఇస్తాడో. అక్కడ చిన్న వీడియో తీసుకుని మొత్తం అయితే నేను మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరికి వెళ్తే పొడుస్తాయని చెప్పేసి నేను వెళ్ళలేదన్నమాట. ఇది లాస్ట్ 1.5 month బ్యాక్ ఫుటేజ్, కానీ లైవ్ అనమాట. ఆవులు మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో చాలా ఇంపార్టెంట్ రోల్ కదా.
ఎందుకంటే కొంచెం ప్లేసెస్కి వెళ్తే గ్రీనరీ చూసినా ఆవాలు చూసినా చాలా బాగుంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా, నాకు చాలా ఇయర్స్ చాలా డౌట్ ఉండేది. మన ఒక దేశానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది. అది ఏ మతమైనా ఏదైనా. మన దాంట్లో కూడా హిందూ మతం కాకుండా చాలా మతాలు వస్తున్నాయి, కానీ వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే అనమాట. ఆ ధర్మాన్ని పాటించడం, ఒక దేశానికి సంబంధించిన మతాన్ని సనాతన ధర్మాన్ని పాటించడమే సనాతన ధర్మం అనమాట. చాలామందికి తెలియదు, నాకు ఒక డౌట్ ఉండేది. నాకు ఒక అంకుల్ అయితే క్లారిఫై చేశారనమాట. అక్కడ చూసారా, పక్కనే రోడ్డు ఉంటుంది, పక్కనే కాలువ అనమాట. ఈ ఊరికి బస్సు అయితే ఉండదండి, కరప నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో తీసి పెట్టాను. కానీ రోడ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి, చాలా చాలా దారుణంగా ఉన్నాయి, చెప్పలేను అనమాట. కాంట్ ఎక్స్ప్లెయిన్ మై ఫీలింగ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 1 వీక్ ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది, చూసారు ఎంత పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయో. అసలు చాలా గ్రేట్. నాకైతే డ్రైవ్ చేయడం అనేది కొద్దిగా హెక్టిక్ అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువ నేను బైక్ తీయట్లేదు, బయటకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్ చేయలేదన్నమాట. చిన్న హోటల్కి వెళ్ళాము, అక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. చాలా దీపావళి వచ్చింది కదండి, దీపావళికి నేను వాటర్ దియాస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత నేను ఆ రోజు అలా రెడీ అయ్యాను. మా మమ్మీకి కూడా సేమ్ నారాయణపేట శారీస్ కొన్నాను అనమాట. మమ్మీ చేత ఫోటో తీయించుకోవాలి అంటే మమ్మీ చీర కట్టుకోలేకపోతుంది, బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ అనమాట. మమ్మీకి చీర కట్టి వీడియోస్ తీసుకునేటప్పటికి చాలా చాలా టైం పట్టింది. పెద్ద సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు, కానీ మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోవడం అనే పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. మమ్మీ పూజ చేసుకునేది, మమ్మీ డాడీ పూజ చేసుకున్నారు. ఫొటోస్ తీయమంటే మా డాడీ ఎస్కేప్డ్. ఫైనల్గా ఇట్లా ఒక శారీ అయితే పెట్టేసి మంచి చిన్నగా డెకరేషన్ చేశాను. మా ఆంటీ ఒక పక్కన ఉంటారు, అంకుల్ ఇలా డెకరేషన్ చేశారనమాట బయట. నేను అప్పటికి డ్రెస్ మార్చేసుకుని ఫుల్గా బయటకు వెళ్ళాను. అందరూ క్రాకర్స్ కాల్చేసుకుని వెళ్ళిపోయారు. అప్పటికి 9 అయిందనమాట. ఇంకెట్లా మనకి ఫొటోస్తో సరిపెట్టేసుకుంటాం కదా, ఆంటీ వాళ్ళ ఇంటి ముందు ఇట్లా పెట్టారనమాట. నేను తెలిసిన చిన్న బాబు ఉంటే వాడి చేత ఫొటోస్ అయితే తీయించుకున్నాను అక్కడ. తర్వాత నేను కొన్ని డ్రెస్తో క్రాకర్స్ అయ్యి కాల్స్తూ చిన్న వీడియో, ఇవన్నీ సెల్ఫీ వీడియో అనమాట. టైమర్ పెట్టుకుని తీసుకున్నాను అనమాట. ఈ వీడియోస్ అన్నీ కావాలి అంటేనండి షార్ట్లో పెట్టాను. ఇంకా డెప్త్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి చూడండి, పర్ణికా వ్లాగ్స్. ఇంకా సెపరేట్గా నేనేం వ్లాగ్ చేయట్లేదు. ఇందులో 4 టాపిక్స్ అయితే కవర్ అయ్యాయి. ఇది సెపరేట్గా చేయాలంటే చాలా టైం తీసుకోవచ్చు. ఇది పిఠాపురంలో మహాలక్ష్మి దేవి టెంపుల్లో ఒక డెకరేషన్ అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, యూ నెక్స్ట్ వ్లాగ్.